సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 421వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమాంజలి అండి. స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయంపై మనము గత అనేక ఎపిసోడ్స్ నుంచి చర్చించుకుంటున్నామండి. ఈ ఎపిసోడ్లో కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తారు. భౌతిక ప్రపంచంలో మనము సూసైడ్ అంటారు, దాన్ని ఆత్మహత్య అంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? ఆత్మహత్య అంటే మనకి భగవద్గీత ఏం చెప్తుంది? ఆత్మకి హత్య అనేది లేదు అంటాడు. అర్థమైందండి. హన్యమానే అంటాడు కదా, హన్యమానే శరీరే అంటాడు. అయితే ఆత్మకి హత్య లేనప్పుడు, ఆత్మ అవినాశి అయినప్పుడు ఆత్మహత్య అన్న పదము ఎందుకు వాడుకలోకి వచ్చింది? సార్, ప్రతి ఒక్కరు కూడా తీక్షణంగా ఆలోచించుకోవాల్సిన విషయము. ఎంతవరకు అది కరెక్ట్? ఆత్మహత్య గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? అనేక శ్లోకాలు. గీత ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతమే ఆత్మ అవినాశి, శరీరము వినాశి. మనందరినీ కూడా మామూలుగా హ్యూమన్ బీయింగ్స్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని తెలుగులో తర్జుమా చేసినట్లయితే జీవాత్మ అంటారు. అంటే హత్య జీవ అంటే శరీరానికే కానీ అది ఆత్మకి కాదు. అర్థమైందండి? ఎందువలన ఈ ఆత్మహత్య అన్న పదం వాడుకలోకి వచ్చింది అంటే, నేను శరీరం అన్న భావనలో ఉన్నాం. ఎక్కడైతే ఆత్మ అన్న పదం వాడుతున్నామో అది శరీరానికే వర్తింపజేస్తున్నామండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆత్మవిశ్వాసము అంటారు. మన ఆత్మవిశ్వాసం అన్న వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం ఉందా? ఆత్మ పట్ల విశ్వాసం ఉండడానికి ఆత్మ జాగృతి, సెల్ఫ్ రియలైజేషన్ అంటున్నారు, ఆ పదాలు వాడుతున్నారు కదా. కానీ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ జాగృతి లేకుండానే వాళ్ళు ఆ విధంగా సెల్ఫ్ రియలైజేషన్ అంటున్నారు కదా. అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నారు, ఆత్మ గౌరవం అంటున్నారు. ఎక్కడ ఆత్మని గౌరవించుకుంటున్నారు? ఆత్మని గౌరవించుకోవట్లేదు కదా. పదం వాళ్ళు వాడుతున్నారు, ఆత్మ అన్న పదానికి శరీరానికి వర్తింపజేస్తున్నారు. అర్థమైందండి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనండి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనండి, సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఆత్మ బలము అంటున్నారు, ఆత్మ శక్తి అంటున్నారు. అంటే ఇక్కడ ఇదే కోవలో ఆత్మహత్యగా వాడుతున్నారు. ఆత్మహత్య అంటే ఇక్కడ శరీరానికి మరణము సంభవించడం అనమాట, శరీరాన్ని హతము చేయడం అనమాట. దాన్ని ఆత్మహత్య అంటున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ యొక్క స్పష్టత మనకి ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇది ఆత్మహత్య కాదు, జీవహత్య అనాలి. శరీర హత్య అంటే హిందీలో దాన్ని జీవఘాత్ అంటారు. అర్థమైందండి? ఆత్మఘాత్ అన్నారు. ఆ జీవఘాత్ అంటే ఈ శరీరం యొక్క హత్య. అంటే శరీరాన్ని మనం ఈ యొక్క ప్రయాణం ఇంకా నేను చేయలేను, ఈ శరీరంతో నా జీవితాన్ని నేను కొనసాగించలేను, ఈ ఈ యొక్క అవమానాలు, ఈ కష్టాలు, ఈ దుఃఖాలు నేను పడలేను, నేను చాలించుకుంటాను అని చెప్పి వాళ్ళు ఏదో ఉరి వేసుకోవడము, విషం తాగడము, ఏదో ఎన్నో పెద్ద పెద్ద అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడిపోవడం, ఇలా చేసి చచ్చిపోతున్నారు. అర్థమైందంటే రైలు కింద పడిపోవడం. అర్థమైంది? ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆత్మహత్య అనే పదం వాడటం తప్పు. అది జీవహత్య, శరీరహత్య. అంతేగాని ఆత్మ అవినాశి, శరీరము వినాశి అని మన శాస్త్రాలు కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టం చేస్తున్నాయి. సర్వశాస్త్రమై శిరోమణి ఆ విషయాన్ని మనకి స్పష్టం చేస్తుంది. ఓకేనండి? ఇది ముఖ్యమైనటువంటి అంతరం. మరొక అంతరాన్ని మనం రాబోయేటువంటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు యక్ష ప్రశ్న, 64వ ప్రశ్న. యక్ష ప్రశ్నలో ఏమిటండి ఇది? కిం పరాక్రమ అని ఉందండి. ఏది పరాక్రమము? అర్థమైందండి? ఏది పరాక్రమము? పరాక్రమం సాహసము, ఇదొకటి చెప్పారు. శౌర్యము దగ్గర కూడా సాహసం అని వాడారు. ఇది పరాక్రమం అంటే మామూలుగా యుద్ధాల్లో వాడుతుంటారు కదా ఈ పరాక్రమము, దీని బట్టి పదాలు. ఇక్కడ కిం పరాక్రమ అన్న దానికి యుధిష్ఠిరుని సమాధానం ఏంటంటే, దోషాన్ నిరగ్రహ పరాక్రమ అని అన్నాడు. ఒకసారి దాన్ని అర్థం చేసుకుందాం. దోషాన్ నిరగ్రహ పరాక్రమ, తనలోని దోషాలను అదుపులో పెట్టడం. చూసారా? తనలోని దోషాలను అదుపులో పెట్టడం పరాక్రమం. అదే పరాక్రమము. లోతైన భావంలోకి వెళ్ళగలిగితే
సాధారణంగా మనం పరాక్రమము అంటే యుద్ధములో దూకుడు, శత్రువులను ఓడించటము, మహాధైర్యము చూపడము అని భావిస్తాం. మామూలుగా లౌకికంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఏమంటామంటే యుద్ధములో దూకుడు అంట. అర్థమైందండి. అదే శత్రువులను ఓడించటము, ఈ విధంగా ధైర్యం చూపడం ఇవన్నీ భావిస్తాం. కానీ యుధిష్ఠిరుని దృష్టిలో బయటి యుద్ధం కన్నా గొప్పది అంతరంగ యుద్ధం. బయటి యుద్ధం కన్నా గొప్పది అంతరంగ యుద్ధము. తన దోషాలను జయించడము అదే పరాక్రమము. ఇప్పుడు దోషాలంటే ఏమిటి? ఇప్పుడు దోషాలను జయించడం అంటే బాగానే ఉంది, కానీ దోషాలంటే ఏమిటి? దోషాలంటే మళ్ళీ ఇక్కడ విషయ వికారాల వలయంలో చిక్కుకోవడం అండి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారము, మద మాత్సర్యము, అసూయ, ద్వేషము ఇవన్నీ నిజమైన శత్రువులు. వీటిని జయించే శక్తి పరాక్రమము. ఇందులో భగవద్గీత సందర్భంగా ఒక 3-4 శ్లోకాలు ఇవ్వటం జరిగిందండి. ఒక్కసారి గమనించండి. మనం కొన్ని శ్లోకాలు చర్చించుకున్నాం. ఇందులో ముఖ్యంగా 16వ అధ్యాయం మొత్తం చెప్తున్నాడు ఆయన. అసుర ప్రవృత్తి 60 అసుర ప్రవృత్తులు ఇచ్చాడండి 16వ అధ్యాయంలో. మొత్తం అందులో 26 దివ్య గుణాలు ఇచ్చాడు. ఈ 60 అసుర ప్రవృత్తులు ఇచ్చాడు. వీటిపై జయించాలి మనం. అసుర అంటే అర్థం ఏంటండి? అసుర అంటే రాక్షస మనస్తత్వం కదండి, రాక్షస. అర్థమైందండి. అందుకనే అసుర, సుర అంటే దైవీ సంస్కారాలు, దైవీ గుణాలు. సో సుర 26, అసుర 60 ఉన్నాయి. వీటి మీద మనం విజయాన్ని పొందాలి. అదే అసలైనటువంటి పరాక్రమము. అసుర సంపత్తికి మూలాలు కామ, క్రోధ, లోభము, అహంకారాలు. వాటిని జయించడమే దైవీ సంపద అంటున్నాడు. తర్వాత 3వ అధ్యాయంలోని 34వ శ్లోకం చెప్తున్నాడు ఇక్కడ. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యుదస్య చ ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చే తౌహ్యస్య పరిపంథినం. ఈ ఇంద్రియాలే పరమ శత్రువులు అంటండి. వీటి మీద మనం విజయం పొందాలంట. అర్థమైంది. ఇప్పుడు ఇంద్రియాల యొక్క దానికి దాసోహం అయిపోయి ఇంద్రియ సుఖాల కొరకు, ఇంద్రియ సుఖ సాధనాలని సమకూర్చుకోవడం కోసం, దాని కొరకు అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవడం కొరకే ఇవన్నీ విషయ వలయాలు చిక్కుకొని మనిషి తన యొక్క ఉనికిని కోల్పోయి, పరమాత్మకు ఉనికిని కోల్పోయి కష్టాలు అస్తవ్యస్తంగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఇది వాస్తవం. మనం చూస్తున్నాం. ప్రపంచం అంతా కూడా ఈ విధంగానే నడుస్తోంది. అందుకని ఎంత డబ్బున్నా, ఏమున్నా, అంత అన్నీ ఉన్నప్పటికీ కూడా మనిషిలో శాంతి లేడు. శాంతి అనేది దొరకటం లేదు. అర్థమైంది. ఇక్కడ అదే ఇంద్రియాలు విషయాల వైపు లాగుతాయి. వాటిపై నిగ్రహం అవసరం. ఇంద్రియ విషయాలు అండి. ఇంద్రియాలు అర్థమైందండి. ఇక్కడే ఇంద్రియ విషయాలు అంటే ఏంటి? శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణాలు. ఈ పంచ ఇంద్రియ విషయాలు ఇవి అతుక్కున్నాయంటే, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయంటే మన జీవితాన్ని అష్టకష్టం. అందుకని ఈ రెండింటిని విడగొట్టి అర్థమైన ఇంద్రియ విషయాల వైపు వెళ్లకుండా, నకారాత్మకంగా వెళ్లకుండా చూడడమే అసలైన పరాక్రమము అంటున్నాడు. తర్వాత మనం చెప్పాం కదా 6వ అధ్యాయంలోని 5, 6 ఇదివరకు కూడా చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. మన మీద మనం విజయం పొందాలి. మనం బయట యుద్ధం చేస్తున్నాం, వాడి మీద గెలిచావు, వీడి మీద గెలిచావు, ఇది పరాక్రమము అనుకోవడం కరెక్ట్ కాదంట. అంటే ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హి ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మన అంటే బంధు అన్నాడు, రిపు అన్నాడు. అంటే నువ్వు ఆత్మానుభవం చేసుకున్నావా అంటే నీ ఆత్మ నీకు బంధువుగా పనిచేసి నీ జీవితాన్ని పరమాత్మకి దగ్గరగా చేస్తుంది. ఈ రాజయోగం అనే ప్రక్రియ అనుభూతి ద్వారా నీ యొక్క సంస్కారాలు పరివర్తన చెందుతాయి. దివ్య గుణాలు, దివ్య శక్తులు ఆత్మలో నిండుతాయి. ఈ చెడు సంస్కారాలు వెళ్ళిపోతాయి. నీ జీవితం చాలా ఉన్నత స్థానానికి వెళుతుంది. నువ్వు ఒకవేళ ఆత్మని అర్థం చేసుకోలేదు, ఆత్మని ఉనికిని కనిపెట్టలేదు అంటే నీ ఆత్మ నువ్వు అర్థం చేసుకున్నా, నువ్వు ఒప్పుకోకపోయినా ఆత్మ అయితే ఉంది కదండి, అది శత్రువుగా పనిచేసి మన మీద యుద్ధం చేసి మన జీవితాన్ని అధపాతాళానికి నెట్టివేస్తుంది. అదే తర్వాత 6:6లో కూడా బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అంటాడు. అంటే బంధువు శత్రువు అక్కడిచ్చాడు, ఇక్కడేమంటాడు? మనసు బుద్ధి ద్వారా ఈ యొక్క ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టి పరమాత్మతో సంబంధాన్ని జోడించి ఆ విధంగా నీవు చేసుకున్నట్లయితే నీ ఆత్మ నీకు బంధువు,
లేదు విస్మరించుకొని విషయ ఇంద్రియ సుఖాల మీద నేను నీ జీవితాన్ని పణంగా పెట్టుకున్న ఆ విధంగానే వెళ్తున్నావు అంటే నీ ఆత్మనే నీకు పరమశత్రువుగా ఉంటుంది అంటాడు. అందుకనే అది పరాక్రమం అంటారా దురాక్రమం అంటారా ఆలోచించండి. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారంగా రెండు మహావాక్యాలండి. పరాక్రమము అంటే ఏమిటి? ఇప్పుడు మనం అర్థం చేసుకున్నది విషయ వికారాలపై నిరంతర విజయము. అక్కడ అండర్లైన్ చేసుకోండి, నిరంతర. ఏదో బాగానే ఉన్నానండి అని కనుక నిరంతరం సదా ఈ విషయ వికారాలని మనం నిర్మూలించుకోవాలి. ఆత్మిక చింతనలో రావాలి. పరమాత్మని చాలా సీరియస్గా తీసుకోవాలి. పరమాత్మ అంటే ఏదో ఒక 5 నిమిషాలు ఏదో కాలక్షేపం కింద పూజ చేసుకోవటం కాదండి. పరమాత్మ ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు. ప్రస్తుతం సంక్లిష్ట సమయము. ఏం సమయం నడుస్తోంది ఇప్పుడు? 19వ అధ్యాయం 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అక్కడ? బహూనాం జన్మనాం అంతే. 7:3 ఏం చెప్పాడు? మాం వేతి తత్వత. తత్వం ఆధారంగా కొద్ది మంది మాత్రమే నా మాట వింటారు అంట. వికారాలపై నిరంతర విజయము, వృధా ఆలోచనల్ని నిశ్చలపరచడం. వృధా ఆలోచన అంటే వ్యర్థ ఆలోచన, వేస్ట్ థాట్స్. వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు. సమాజం కుళ్ళిపోయింది, మనం ఎంత కుళ్ళిపోయాము? మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? నేను కూడా కుళ్ళిపోయాను, నేను కూడా పరివర్తన చెందాలి. ఇప్పుడు నన్ను నేను పరివర్తన చేసుకోవడానికి నాకు సమయం లేదు. ప్రపంచాన్ని నేను ఎలా పరివర్తన చేస్తాను? ప్రపంచం పరివర్తన అయినా అవ్వకపోయినా, సమాజం పరివర్తన అయినా అవ్వకపోయినా, 850 కోట్ల మంది అయినా అవ్వకపోయినా నేను పరివర్తన అవుతాను. ఎవరండి ఆపుతారు మిమ్మల్ని? మిమ్మల్ని ఆపే శక్తి ప్రపంచంలో ఏది లేదండి. ఒకవేళ ఆపుకున్నట్లయితే అది మీ మూలంగానే మీకు మీరే ఆపుకుంటున్నారు తప్ప ఇంకా ఏదీ లేదన్నమాట. అందుకని ఏం చెప్పాడు? వృధా ఆలోచనల్ని నిశ్చలపరచడం, నెగిటివ్ సంస్కారాలని మార్పు చేసుకోవడం. నెగిటివ్ సంస్కారాలంటే తమో ప్రధాన సంస్కారాలు, దాన్ని మనం సాత్విక ప్రధాన సంస్కారాలుగా మార్చుకోవాలి. స్వపరివర్తనలో ధైర్యంగా నిలబడటం. దీనికి ధైర్యం అనేది అవసరం అండి. ధృతి అంటాడు గీతలో. సాత్విక ధృతి మనకు అవసరం. అర్థమైందండి? నృత్యాయయా ధారయతే మనః ప్రాణ ఇంద్రియ క్రియా యోగేన అవ్యభిచారేణ ధృతి సా పార్థ సాత్వికి అంటాడు. అక్కడ సాత్విక ధృతి యొక్క నిర్వచనం ఇస్తాడు భగవంతుడు 18వ అధ్యాయంలో. అందుకనే ఇప్పుడు పరాక్రమం అంటే ఆఖరి మహావాక్యం ఏంటండి? స్వపరిపాలన శక్తి. మీ మీద మీకు నియంత్రణ ఎంతవరకు ఉన్నది, అది పరాక్రమము. స్వదోషాలని జయించడము పరాక్రమం. ఒక్క వాక్యములో సారాంశము, తనలోని దోషాలని గట్టిగా అదుపులో పెట్టి జయించడము, ఇదే నిజమైన పరాక్రమము. అయిపోయింది అక్కడికి. మనం యుధిష్ఠిరుడి యొక్క అదే యక్ష ప్రశ్న, యుధిష్ఠిరుడి సమాధానం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మీ దృష్టికి గత ఎపిసోడ్లో మనం గత 2 ఎపిసోడ్లో 7వ అధ్యాయంలోని 10వ శ్లోకం, గీతలోని శ్లోకాన్ని మనం చర్చించుకున్నాం. బీజం మాం సర్వభూతానాం అని. దీని బీజ రూపుణ్ణి అంటే భగవంతుడు నిరాకారుడు. భగవంతుడు ఒక్కడే భగవంతుడు. భగవంతుడు అన్నారు కానీ భగవంతులు అని లేదు. గాడ్ అన్నారు కానీ గాడ్స్ అని అనలేదు. లార్డ్, దేవీ దేవతల్ని లార్డ్స్ అంటారు. LORDS అంటారు. అర్థమైందండి? ఒక గాడ్ మాత్రం భగవంతుడు ఒక్కరే. అర్థమైందండి? ఈ యొక్క విషయాన్ని భగవద్గీత కుండ బద్దలు కొట్టినట్లు చాలా స్పష్టంగా, ఎటువంటి సంశయం లేదండి. కేవలం మీరు సత్యాన్ని అంగీకరించగలిగితే, ఆ దమ్ము మీకుంటే భగవంతుడు ఒక్కడే. భగవంతుడు ఇద్దరు భగవంతులు ఉన్నారు, అందరూ భగవంతులే అని మీరు ఎక్కడా కూడా ఏ ఒక్క పంక్తిలో కూడా మనకి అర్థం కాదు. అర్థమైందండి? ఆ సత్యాన్ని మనం దూరం పెట్టుకుంటున్నాం. ఒకవైపున ఏమంటాం? అసతోమా సద్గమయ అంటాం. భగవంతుడా నేను సత్య మార్గంలో ఉన్నాను, నాకు సత్య మార్గాన్ని బోధించు అంటాం. భగవంతుడు సత్యము చెబితే మనం ఏం చేస్తాం? దాన్ని తేలికగా తీసుకోవడం కానీ విస్మరించడం కానీ చేస్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్? బుద్ధినేతలను తెలుసుకుంటే మనకే స్పష్టమవుతుంది. ఇప్పుడు శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6వ అధ్యాయం 6:10 అండి. వాళ్ళ అధ్యాయం అంటారు ఏమంటారో అందులో మనం అనుకుందాం. 6వ అధ్యాయం 10వ మంత్రము 6.10. అర్థమైందండి? ఈ మంత్రం కూడా ఈ నిరాకార తత్వాన్నే, భగవంతుడి యొక్క ఏకత్వాన్నే పూర్తిగా సమర్థిస్తుంది. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం దీన్ని పూర్తి చేసుకుందాం. ఒక్కసారి ఈ మంత్రాన్ని చదువుతాను చూడండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు రాసుకునేవాడు రాసుకోవచ్చండి. 6.10. పంక్తి బై పంక్తి వెళ్తానండి. నా తస్య కశ్చిత్ పతిరస్తి లోకే అన్నాడు. ఇది మొదటి పంక్తి. నా తస్య కశ్చిత్ పతిరస్తి లోకే అంటే దీని మీనింగ్ ఏంటి? ప్రపంచంలో పరమాత్మకు పైన వేరే అధిపతి అంటూ ఎవరు లేరు.
ఈశ్వర సర్వభూతానాం అన్నాడు. ఈశ్వరుడి పట్ల ఇంకొక ఈశ్వరుడు ఉన్నాడా? లేడు. కాబట్టే అదే ఈశ్వరుణ్ణి పరమ ఈశ్వరుడు అంటారు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు అంటారు. ఆయన యోగాన్ని నేర్పిస్తున్నాడు కాబట్టి యోగేశ్వరుడు అంటారు, ఈశ్వరుడు అంటారు. వారిని చిన్న 2 అక్షరాల పదంలో శివ అని కూడా అంటారు. స్వయముగా తనకు తానే ఉద్భవిస్తాడు. ఏ తల్లిదండ్రులు కనరు, ఏ గురువు టీచర్లు లేరు వారికి. మిగతా దేహదారులందరికీ గురువులు ఉంటారండి. మీరు దేహదారులు దేవీ దేవతలు 33 కోట్ల దేవీ దేవతలు తీసుకుంటే అందరికీ గురువు ఉంటారు, అందరికీ తల్లి తండ్రి ఉంటారు, అందరికీ ఇవన్నీ ఉంటాయి. దైహికంగా ఏవైతే సదుపాయాలు ఇవన్నీ ఉంటాయి. కానీ భగవంతుడికి నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. ఆయన పైన ఇంకొక అధిపతి ఎవరు లేరు అంటున్నాడు, యజమాని ఎవరు లేరు. నా తస్య కశ్చిత్ పతిరస్తి లోకే. ప్రపంచములో, లోకి అంటే ప్రపంచం కదా, ప్రపంచంలో పరమాత్మకు పైన వేరే అధిపతి అంటూ ఎవరూ లేరు. మరి రెండవ పంక్తి, నా చేతిష కాదు, నా చేసిత నైవ చ తస్య లింగం. మళ్ళీ చదువుతాను, నా చేసిత నైవ చ తస్య లింగం. ఇది రెండవ పంక్తి అండి. దీని మీనింగ్ ఏమిటో ఒకసారి గమనించండి. ఆయనను ఆజ్ఞాపించే అధికారి ఎవరు లేరు. భగవంతుడిని ఆజ్ఞాపించే విధానం ఉందా చెప్పండి ఎక్కడైనా? భగవంతుడు ఇప్పుడు మనను ఆజ్ఞాపిస్తున్నాడు. నాయనా, నువ్వు శరీరం కాదురా, నువ్వు ఒక ఆత్మవి. ఎంతవరకు నువ్వు ఆత్మానుభవం చేసుకోలేవో పరమాత్మనైన నన్ను నీవు అనుభూతి చెయ్యలేవు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. అర్థం. ఇది భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ నా చేసితా నైవచ తస్య లింగం అంటే ఆయనను ఆజ్ఞాపించే అధికారి ఎవరూ లేరు. ఆయనకు నిర్దిష్టమైన రూపము, రూపలక్షణము, శరీర చిహ్నము లేదు. అంటే దేహదారి కాదు, భగవంతుడు దేహదారి. నిజముగా మీరు భగవంతుడిని అనుభూతి చెయ్యాలి అని దృఢ సంకల్పం ఉంటే పరమాత్మ మీద బలిహారం అంటాడు భగవద్గీతలో. అర్థమైందండి? అక్కడ బలిహారం అవ్వంటే ఎలాగవుతాం, బలిహారం ఎలాగవుతాం పరమాత్మ మీద? మిమ్మల్ని మీరు ఆత్మగా అనుభవం చెయ్యాలి. ఈ దేహం వినాశి, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఒక క్షణం కూడా యమధర్మరాజు మీకు ఏమన్నా ఫోన్ చేస్తాడా, SMS ఇస్తాడా చెప్పండి? ఒక అరగంటలో తీసుకుపోతున్నాను, రెడీగా ఉండండి అని చెప్పి ఉన్నట్టుండి పోయాడంటాం. ఇదే ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ గానీ ఇదే జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుంది. అర్థమే. అనిశ్చితమైనటువంటి దాంట్లో నిశ్చితంగా నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి వజ్ర సమానమైనటువంటి ఆత్మని మనం అనుభూతి చేసుకుంటే భగవంతుడు ఆత్మని, మనం కూడా ఆత్మలమే. అదే విశ్వాత్మలకి తండ్రి పరమాత్మ. అందులో ఎక్కడ చెప్పాడు? 9వ అధ్యాయం 17వ శ్లోకంలో పితా అహమస్య జగత అన్నాడు. దాన్ని అర్జునుడు కూడా సమర్థించాడు 11:43లో. పితాసి లోకస్య చరాచరస్య, ఈ చరాచర జగత్తుకి నీ ఒక్కడివే తండ్రివి. అందుకని ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? ఆయనకు నిర్దిష్టమైన రూప లక్షణము, శరీర చిహ్నము లేదు. 3వ పంక్తి, స కారణం కారణాధిపాదిపో అన్నాడు. స కారణం కారణాధిపాదిపో అన్నాడు. ఇది 3వ పంక్తి. ఆయన సమస్త సృష్టి యొక్క మూల కారణం అంట. సమస్త సృష్టి యొక్క మూల కారణం భగవంతుడు ఒక్కడే. కారణాలకు అధిపతులు ఉన్నా వారందరికీ అధిపతి అయిన ఆయన ఒక్కరే. 4వ పంక్తి, నచాస్య కశ్చిత్ జనిత న చాధిప. నచాస్య కశ్చిత్ జనిత న చ అధిప. ఆయనను పుట్టించిన వారు ఎవరూ లేరు. ఆయనను పుట్టించిన వారు ఎవరూ లేరు. ఆయనపై ఆధిపత్యము కలిగిన వారు కూడా ఎవరూ లేరు. ఇది ఈ విధంగా భగవంతుని యొక్క విషయాన్ని స్పష్టం చెప్తున్నాడు. దీని తాత్పర్యం ఒక్కసారి చూద్దామండి. ప్రపంచములో పరమాత్మకు పైన వేరే అధిపతి అంటూ ఎవరూ లేరు. ఆయనను ఆజ్ఞాపించే అధికారి అంటూ ఎవరూ లేరు. ఆయనకు నిర్దిష్టమైన రూపలక్షణము, శరీర చిహ్నము లేదు. ఆయన సమస్త సృష్టి యొక్క మూల కారణము. కారణాలకు అధిపతులు ఉన్నా, మనం కారణాలంటే కారణాలకు అధిపతి అన్నాడు, అది కూడా కొంచెం పరిశీలిద్దాం. మనం కారణాలకు అధిపతి అంటే ఏమిటో పరిశీలిద్దాము. కారణాలకు అధిపతులు ఉన్నా వారందరికీ అధిపతి అయిన వాడు కూడా ఆయనే. ఆయనను పుట్టించిన వారు ఎవరూ లేరు. ఆయనపై ఆధిపత్యము కలిగిన వారు కూడా ఎవరు లేరు. ఇప్పుడు కారణాలకు అధిపతి అంటే ఏమిటి? కారణం అంటే ఏమిటి? ఏదైనా జరిగే పనికి, సృష్టికి, ఫలితానికి హేతువు కారణశక్తి అన్నాడు. ఏదైనా పనికి కానీ సృష్టికి ఫలితానికి హేతువు కారణశక్తి. ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఉదాహరణకు ప్రకృతి, కాలము, కర్మ, మాయ, పంచభూతాలు, దేవతాశక్తులు, నియమాలు,
ఇవన్నీ కారణాలంట. ప్రకృతి, కాలము, కర్మ, మాయ, పంచభూతాలు, దేవతా శక్తులు, నియమాలు, ధర్మం, నియతి మొదలైనవి అన్ని కారణాలే. మన జీవితము, లోకము, సృష్టి నడవడానికి హేతువులు. కానీ ఈ కారణాలపై ఎవరు అధిపతి? ఉపనిషత్ చెప్పేది ఏమిటంటే ఈ కారణాలన్నింటికీ కారణమైన వాడు కూడా భగవంతుడు ఒక్కరే. అంటే ప్రకృతిని నడిపించే అధికారి ఆయననే. ఒకసారి కారణాలకి కారణం అంటే కొంచెం విశ్లేషణ చేస్తున్నామండి. ప్రకృతిని నడిపించే అధికారి కూడా ఆయననే. ప్రకృతి, పురుష రెండు కూడా నేనే కారణం అంటాడు కదా. కర్మఫల విషయ నియమాన్ని ఏర్పాటు చేసిన వాడు కూడా ఆయనే. ఒక కర్మ చేసినట్లయితే నీకు ఎటువంటి విధంగా నీకు ఫలితం రావాలి, మంచి కర్మ చేస్తే మంచి ఫలితము, చెడు కర్మ చేస్తే చెడు ఫలితము. సో ఈ విధంగా సంస్కారాలు, శ్రేష్ఠ సంస్కారాలు, చెత్త సంస్కారాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఇది ఒక పద్ధతి పెట్టాడు కదా, అది కూడా ఆయననే. తర్వాత ఏం చెప్పాడు? కాలచక్రాన్ని నడిపించే అధికారి కూడా ఆయననే. కాలచక్రం అంటే 3వ అధ్యాయం 16 ఏవం ప్రవర్తితం చక్రం అంటాడు. అర్థమైందండి. దేవతలకు శక్తి ఇస్తున్న మూలాధారుడు కూడా ఆయనే. ఇప్పుడు దేవతలు అంటే 33 కోట్ల మంది దేవీ దేవతలని మనం పూజ చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడ ఆకాశం నుంచి ఊడిపడలేదండి. ఇక్కడ ఉన్న 850 కోట్ల మనుషులే ఎవరైతే పరమాత్మ యొక్క ఈ యొక్క ఇప్పుడు వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని దాన్ని జీవితంలో ఆచరించేటువంటి వాళ్ళు సంస్కార పరివర్తన చేసుకుని చివరికి నూతన కల్ప ఆరంభమునందు సత్యయుగం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అక్కడ నుండి త్రేతాయుగం అంతిమం వరకు 33 కోట్ల మంది శ్రేష్టమైన జన్మలు తీసుకోబోతున్నారు. వాళ్ళని మనుషులు అని అనరు, దైవీ సంస్కారాలతో నిండి ఉన్నారు కాబట్టి వాళ్ళని దేవీ దేవతలు అని అంటారు. అందుకనే దేవతలకు కూడా శక్తి ఇస్తున్న మూలాధారుడు కూడా ఆయనే, మూలాధారుడు ఆయననే. అందుకే ఆయనను సర్వ కారణం కారణాధిపాధిప అని పిలుస్తారు. అంటే పరమాధికారి పరమేశ్వరుడు, ఎవరి అధీనములోనూ లేనివాడు అని అర్థము. ఒకసారి ఆధ్యాత్మిక దృష్టి భావనలో మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా భగవంతుడి అధీనములోనే. అంటే ఏంటి? ప్రకృతి ఆయన అధీనములోనే నడుస్తుంది, కాలచక్రము ఆయన అధీనములో నడుస్తుంది, కర్మ బంధము నడిపించే ధర్మశాస్త్రము, దేవతల శక్తులు మనం అనుకున్నాం కదండి పరమాత్మ అధీనంలో. పరమాత్మ మాత్రము కర్మలు చెయ్యడు, కర్మ బంధనములోకి రాడు, శరీర ధర్మాలకును లోనుకాడు. అందుకే శరీర ధర్మాలకు లోనుకాడు. అందుకే ఆయన సుప్రీం అథారిటీ అన్నాడు. సుప్రీం అథారిటీ. అర్థమైందండి. పతిత పావనుడు అవడానికి అర్హుడు కూడా ఆయనే. ఒక్క వాక్యములో సారం ఏంటండి? కారణాలకు అధిపతి అంటే ప్రపంచాన్ని నడిపిస్తున్న అన్ని శక్తులు, నియమాలు, కారణాల వెనుక ఉన్న పరమ నియంత్రకుడు పరమాత్మ అని అర్థం. చూసారు ఎంత చక్కగా చెప్తున్నారు శ్వేతాశ్వర ఉపనిషత్తు 6:10. మీరు ఆ గూగుల్లో టైప్ చేసినట్లయితే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఒక చిన్న సారాంశ వాక్యం అండి. ఒక చిన్న సారాంశ వాక్యం ఏంటంటున్నాడు ఇక్కడ? ప్రపంచాన్ని నడిపిస్తున్న ప్రకృతి, కాలము, కర్మ, 4 చెప్తున్నాడు. ప్రకృతి, కాలము, కర్మలు, దేవతా శక్తి అంటున్నాడు. అన్ని కారణాలు. కానీ వీటి వెనుక ఉన్న మూల నియంత్రకుడు ఒక్కరే పరమాత్మ. సంప్రదాయ వ్యాఖ్య ఆదిశంకరాచార్య సంప్రదాయం. ఈ మంత్రము బ్రహ్మము యొక్క అజన్మతత్వం. అజన్మతత్వం అంటే భగవంతుడికి జననము మరణము లేదు. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు. అది 2వ అధ్యాయం 27. ఇది ఎవరికి అప్లై అవుతుంది? 850 కోట్ల మనుషులకు అప్లై అవుతుంది, కానీ భగవంతుడికి అప్లై అవ్వదు. ఎందుకంటే ఆయనకి పుట్టుక లేదు కాబట్టి గిట్టుక లేదు, ఎప్పటికీ కూడా ఉంటాడు ఆయన. అందుకని ఏం చెప్పాడు ఆదిశంకరాచార్యులు వారు? ఏమన్నారు? అజన్మతత్వం అంటే పుట్టుక లేదు, నిరాకార స్వభావము, లింగము రూపము లేదు, సర్వాధికారిత్వము, ఎవరి అధీనములో లేడు. మనం ఏదో ఒక శివలింగం అని చెప్పి ఒక లింగాకారంలో చూపిస్తాం. అర్థమైంది? అటువంటి పెద్ద లింగాకారంలో 80 అడుగుల లింగము, 100 అడుగుల లింగము అని చెప్పి ఈ విధంగా పెద్ద పెద్ద శివరాత్రి అప్పుడు పెడుతుంటారు. అటువంటి పెద్ద ఆకారం అంటూ ఏమీ లేదు అంటున్నాడు. సర్వాధికారిత్వము, ఎవరి అధీనములో లేడు, సర్వ కారణము, సమస్త కారణాలకు మూల కారణము అని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ కారణంగా ఆయనపై మరొక అధికారం అన్వయించదు, ఆయనకు ఆరంభము లేదు, ఆయనను ఏ శక్తి సృష్టించలేదు, ఆయన కన్నా పైకి మరెవ్వరూ కూడా లేరు. అంటే ఇదే పరమేశ్వర తత్వము. ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయండి ఇక్కడ, అది చెప్తే మనకి ఇంకా సంపూర్ణంగా అర్థమవుతుంది. ఈ మంత్రం పూర్తిగా ఏ సిద్ధాంతాన్ని మనకి ఏం చెప్తుందండి? జనన మరణ చక్రంలో భగవంతుడు రాడు, భగవంతుడు నిరాకారుడు అనే తత్వాన్ని సమర్థిస్తుంది, బలపరుస్తుంది. ఒక్కడే పరమాత్మ, శివ పరమాత్మ అంటారు. అందుకనే శివ పరమాత్మ అంటారు.
అదే ఆత్మలు జననమరణ చక్రంలో ఉంటాయి, కానీ పరమాత్మ అజన్మ, అకర్మ, శాశ్వత శివ బిందు శరీర రహితుడు. శివ అన్న కూడా బిందు స్వరూపుడు అండి. శివ అంటే జ్యోతి స్వరూపుడు. ఒక సున్నా. శివ 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 అంటారు ఈ మార్వాడి వాళ్ళు ఏమైనా రాసిన వాడు కూడా. ఒకటి పక్కన శివ్ 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 అంటే ఎన్ని శివుడు అంటే అన్ని సున్నాలు అనమాట. అంటే బిందు స్వరూపుడు అని అర్థం అనమాట. ఇక్కడ న తస్య కశ్చిత్ పతి అని ఉంది. ఆయనకు ఎవరు అధిపతి కారు, నా చేతిస ఆయన ఎవరు ఆదేశించేవాడు కానే కాదు. మనం చర్చించుకున్నాం. ఆయన పుట్టడు, శాశ్వతుడే. ఈ విధంగా ఆయన పతిత పావనుడు, కర్మబంధ విమోచకుడు, సర్వజ్ఞానదాత, జగద్గురు. ఇప్పుడు సంబంధిత గీతా శ్లోకాలు ఒక్కసారి అన్వయించుకోగలిగితే మీకు ఇక్కడ ఏం చెప్తున్నాడు? 10వ అధ్యాయంలోని 2వ శ్లోకము ఏం చెప్తున్నాడని, నమే విదుహు సురగణా ప్రభవం న మహర్షయ అన్నాడు. చూసారా? సురగణ అంటే దేవతలు కూడా నన్ను చూడలే, నన్ను గుర్తించలే. దేవతలు ఎక్కడుంటారు? సత్యయుగములో ప్రారంభమవుతారు, త్రేతాయుగం ఎండింగ్ వరకు ఉండేటువంటి 33 కోట్ల మందికి నా ఉనికి తెలియదు అంటున్నాడు. తర్వాత ఎక్కడ మహర్షులు ఎక్కడి నుంచి వస్తారు? ద్వాపర యుగం నుంచి మహర్షులు వస్తారు. వాళ్ళకి నా ఉనికి తెలియదు. ఎందుకంటే నేను ఎక్కడొస్తాను? నేను సత్యయుగంలో రాను, త్రేతాలోకి రాను, ద్వాపరంలో రాను, కలియుగంలో రాను. ఎక్కడొస్తాను? కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క అంటే ఈ యొక్క సత్యయుగం యొక్క ఆరంభ సమయం, ఈ మధ్య సంధి సమయంలో మాత్రమే నేను వస్తాను. అందుకని నా ఉనికి దేవతలకి తెలియదు, మహర్షులకి తెలియదు అంటాడు. నమే విధు సురగణ ప్రభవం న మహర్ష అహం ఆదిర్హి దేవానా మహర్షీనాం చ సర్వశ. అదేవిధంగా 10వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో విభూతి యోగంలో 3వ, యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఇక్కడ మూఢత్వాన్ని విడిచిపెట్టిన వాడు గుర్తిస్తాడంట. భగవంతుడు జన్మరహితుడు, అజం కాబట్టి అనాదించ ఎప్పటికీ ఉంటాడు. అర్థమైందండి? వేత్తి లోకమహేశ్వరం అన్నాడు కదా. మనమేదో ఒక హిందూ ధర్మానికి ఈశ్వరుడు అనుకుంటే ఎలా కుదురుతుందండి? ఈ లోకమహేశ్వరుడు, లోకము, విశ్వము, ఈ యొక్క ఏమన్నాడు సమస్త సర్వము, ఇహ, ఇవన్నీ జగత్తు అని 137 శ్లోకాల్లో ఆ విధంగా భగవద్గీతలో స్పష్టం చేయడం జరిగింది. ఈశ్వర సర్వభూతానం అని అన్నాడు. అదేవిధంగా మనం అనుకున్నాం 9వ అధ్యాయంలోని 10వ శ్లోకంలో కూడా ఏం చెప్తుందని, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేను కౌంతేయ జగద్విపరివర్తతే అంటాడు. జగత్తు నా కారణంగా పరిభ్రమిస్తుంది అంటాడు. చూసారా? అక్కడ కూడా భగవంతుడు ఒక్కరే అన్న విషయం స్పష్టమవుతుంది. ఇవన్నీ ఒకే తాత్పర్యం చెబుతాయి. పరమాత్మ సర్వాధిపతి మరియు అజన్మ. ఈ మంత్రం స్పష్టంగా చెబుతుంది పరమాత్మకు అధిపతి ఎవరు లేరు, ఆయన పుట్టినవాడు కాదు, కారణాలకు కారణమైన ఒకే శాశ్వత పరమాధికారి ఆయననే. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఈసారి ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని, అందులో లోతైన తత్వాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం. అదేవిధంగా 65వ యక్ష ప్రశ్న కూడా మనం చర్చించుకుందాం. మరొక భేదము, ధార్మికము ఆధ్యాత్మిక మధ్య ఉన్నట్టు మరొక భేదాన్ని కూడా చర్చించుకుందాం. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.